4Bలో వివాహము ఒక మర్మము మరియు శక్తివంతమైన వాస్తవము. ఆనందమైన వివాహంలో పరిమితులు ఏమిటి? వివాహము ఒక మర్మము మరియు శక్తివంతమైన వాస్తవం. ఎందువల్లంటే ఎక్కడో పుట్టి పెరిగిన కొత్త వ్యక్తిని ఎంపిక చేసుకొని సమ్మతించి అంగీకరించి జీవిత భాగస్వామిగా స్వీకరించుటకు సిద్ధమగుట ఒక మర్మము, ఒక నిగూఢమైన రహస్యము మరియు వాస్తవం కూడా. ఇరువురు తమను కని పెంచి పోషించిన తల్లిదండ్రులను విడనాడి కొత్త వ్యక్తిని హత్తుకొని జీవించుటకు సిద్ధమగుట కూడా ఒక గొప్ప మర్మము మరియు వాస్తవము. తల్లిదండ్రులు తమ బిడ్డల ఆలనా పాలనా చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా మార్చి చేసి నూతన వ్యక్తితో ఒకటిగా చేయుటకు వారిని వదులుకొనుట మర్మము, అప్పగింతలు మరీ కష్టము. వివాహ ప్రమాణములో నేను అంగీకరిస్తున్నాను అని చెప్పుటలో వివాహం శాశ్వత బంధమని, ఉమ్మడి భావాలు లక్ష్యాలు ప్రణాళిక ఒకటే అని అంగీకరించుట, ఒకరినొకరు దేవుని బహుమతి అని, ఇరువురికి భవిష్యత్తుతో సంభవించే అన్ని పరిస్థితులు అర్థము కానప్పటికీ గోచరము కానప్పటికీ అంగీకారము సర్దుబాటుకు ఒప్పుకొనుట అలవాటు పడుదునని ఇద్దరు ప్రమాణం చేయటం కూడా ఒక మర్మము. వివాహానంతరము ఇరువురు నూతన బంధువులు బంధాలు నూతన పద్ధతులకు అనుగుణముగా జీవించుట అర్థం చేసుకొని సర్దుబాటు చేసుకుంటా కూడా ఒక మర్మము మరియు వాస్తవము. పెళ్లి ప్రమాణాలకు ఇరువురు కుటుంబాలు వెన్నుదన్నుగా ఉంటామని సాక్షులుగా ఉండడం కూడా ఒక మర్మము మరియు వాస్తవము. వివాహములో దంపతులు ఇరువురు ఒకటిగా మారుట అగుట, ప్రేమించుట విధేయించుట త్యాగము స్వీయ సమర్పణ ఒక మర్మము మరియు వాస్తవము. భిన్నత్వంలో ఏకత్వం సాధించినప్పటికీ ఏకత్వంలో భిన్నము కలిగి ఉండటం కూడా ఒక మర్మము మరియు వాస్తవము. ఒకటి నుండి అనేకులు ఏర్పడుట అంటే సంతానం ఏర్పడుట కూడా ఒక మర్మము. దేవుడి సృష్టికి ప్రతి సృష్టి కూడా ఒక అద్భుతము మర్మము. భార్య భర్త సంతానం అందరూ ఒకటే, అందరూ కూడా దేవుని ప్రతిబింబాలే, అది కూడా ఒక మర్మము మరియు వాస్తవము. బిడ్డలను కని పెంచుట సంరక్షించుట త్యాగం చేయుట బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించుట విధేయించుట కూడా ఒక మర్మము. బిడ్డలు దంపతుల మధ్య వారధులు వంతెనలుగా ఉండి వారిని ఐక్యపరచుట గట్టిపరచుట కూడా ఒక మర్మము మరియు వాస్తవము. కష్ట నష్టాలను ఈతి బాధలు సుఖ సంతోషాలను జీవితాంతం వరకు పంచుకొనుట ఒకరినొకరు భరించుట క్షమించుట సేవ చేయటం కూడా ఒక మర్మము. స్వతంత్రతను వదలి ఒకరి ఆధీనంలోకి మరొకరు ఉండుట వచ్చుట ఒక మర్మము మరియు వాస్తవము. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి జంట సృష్టిలో ప్రత్యేకము అద్వితీయము ఒక మర్మము మరియు వాస్తవము. ఆరోగ్యకరమైన లైంగిక జీవితము వైవాహిక జీవితానికి చాలా ముఖ్యము. దిగంబరంగా కలిసిమెలిసి నిద్రించుట కాదు, ఇద్దరిని కలిసిమెలిసి ఉంచుట అది ఒక మర్మము. ఇద్దరు ఒకటిగా మారుట మనస్సు శరీరము ఆత్మ ఒకటిగా రూపొందించును. ఆలోచనలో భావనలో మాటల్లో వర్ణించలేము. ఒకరినొకరు తృప్తిపరుచుకుందరు. దీనివల్ల ఎన్నో సమస్యలు దూరమగును, ఎన్నో సమస్యలను అధిగమించవచ్చును. శారీరక మానసిక రోగాలకు సమస్యలకు మంచి మందు సెక్స్. శక్తివంతమైన గట్టి కరెన్సీ. తృప్తికి సెక్స్ అవసరము, ఆనందదాయకము. సెక్స్ వ్యక్తిగతమైనది, దంపతులకు మాత్రమే ప్రత్యేకము. వివాహానికి ముందు వివాహిత సంబంధం కూడా నిషిద్ధము. సెక్స్ రోజువారీ కార్యక్రమం కాదు. ఊహల్లో విహరించవద్దు, తేలిపోవద్దు. దేవుని సన్నిధిని అనుభవింతురు, వారి కోరికలు పూరింపబడును. దైవము లేని ఎడల మానవుడు తన వైభవాన్ని కోల్పోతాడు. నిజమైన మానవత్వము దేవుడు లేకుండా ఉండదు. కనుక దేవుని స్వరముని విని ఆయన ముఖకాంతిని దర్శించము అని ఒక భక్తుడు చెప్పాడు. ఆనందమైన వివాహములో పరిమితులు. మనము సుఖ సంతోషము నిమిత్తము కొరకు సృష్టింపబడిన వారము. మానవ నిరుత్సాహము అడ్డగింపు విఫలము ఏమనగా సంతోషమును సరికాని తగని స్థలములలో పద్ధతుల్లో వెతుకులాట మరియు అవధులు లేని అమితమైన అపారమైన సంతోషమునకు ప్రాకులాట. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు దొరుకును, కానీ హద్దులు లేని అపరితమైన అనిశ్చితమైన సంతోషం పొందలేము. పరిమితులున్న లోకములో పరిమితి గల పాప స్వభావం గల వ్యక్తులు అపరితమైన సంతోషాన్ని పొందలేము, కుదరదు. కానీ దానిని పొందుటకు మానవునికి శక్తి సామర్థ్యాలు నైపుణ్యం ఉన్నది. తృష్ణ ఆతురత దాహము ఉన్నది. ఆశతో అరువులు చాచుట మానవ నైజము. అతని జ్ఞానార్జన ఉన్నది, చేయగలగడు కూడా. మనం వెతుకు సంపూర్ణమైన సంతోషము దేవుని యందే గుప్తమై ఉన్నది. భూలోకములో సంపూర్ణ సంతోషము శాశ్వతముగా నిజముగా నిజ జీవితంలో కనుగొనలేము, పొందలేము. అది స్వర్గంలోనే అనుభవించగలుగుతాము, లభించును. దాంపత్య జీవితంలో
ప్రేమ, పొందిక, పవిత్రత ద్వారానే సంతోషము పొందగలము. ప్రేమ కొరకు వివాహం చేసుకున్నట్టు తప్పు కాదు, సంతోషమును ఆశించి వివాహం చేసుకున్నట్టు కూడా తప్పు కాదు. కానీ ఒకే ఒక అంశము అంటే పరస్పర ప్రేమ మీదనే సంతోషము ఆధారపడి ఉంటుంది అన్నది తప్పు, దుస్సాహసము. ఎందువల్లంటే ఒకే దూలం మీద బరువు ఎక్కువై విరిగిపోవును. ప్రతిఫలాన్ని ఆశించక చేసే త్యాగము, నిస్వార్థమైన ప్రేమ, దాంపత్య పవిత్రత అవసరము. దాంపత్య సంతోషము లెక్కించని లాభ నష్టాలు బేరు వేసుకొని ధనంతో కొనే వస్తువు కాదు. దేవుని ప్రణాళికలో ఉన్న దాంపత్య ఐక్య ప్రేమ వారసులు సహజమైన స్వభావ సిద్ధమైన సుఖ సంతోషములకు దృఢపరచుటకు ఆధారం. దేవుని ప్రణాళికలో ఇమిడి ఉన్న దాంపత్య ఐక్య ప్రేమ వారసులు సహజమైన స్వభావ సిద్ధమైన సుఖ సంతోషాలను తప్పక దృఢపరచుకు ఆధారము. వివాహ ప్రేమ సేవకు, జీవసేవకు చెందిన రెండింటికి చెందిన దివ్య సంస్కారము. దంపతులు ఒండరులకు వరము కన్నా విధి చేయవలసిన పని. తమ తమ వ్యక్తిత్వాలను అద్వితీయాలను కూడా కలిగి కూడా ఒకే వ్యక్తిగా కాలానుక్రమంగా మారాలి, మార్పు చెందాలి. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతల నుండి విడుదలై హక్కులు మాత్రమే వాంఛిస్తున్నారు, కోరుతున్నారు. వయస్సు వల్ల ఒక వ్యక్తి పరిపక్వత చెందడు, బాధ్యతలను వహించడం వల్ల మాత్రమే. వివాహము ఇద్దరు మంచి క్షమాగుణము కలిగిన వ్యక్తుల కలయిక. వివాహం చేసుకోవడం సులభము, కానీ తర్వాత సంతోషం నిలుపుకోవడం కష్టంతో కూడుకున్న పని. దానికి ఓర్పు, నేర్పు, నమ్మకత్వం, విశ్వాసం అవసరము. ఒకరినొకరు పాలు పంచుకున్నటకు ధైర్యము, నమ్రత కావాలి. వినుటకు ఓర్పు, నేర్పు, దయాలత్వం కావాలి. వారు లోకమునకు ఉప్పుగా, కొంచెం పైన వెలుతురుగా, ప్రకాశవంతులుగా ఉండాలి. దేవునికి సాక్షులుగా జీవించాలి. ఆత్మఫలాలతో నింపబడి సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో దైవ రాజ్య స్థాపన చేయాలి. అందరికీ శుభములు.